హాయ్ ఫ్రెండ్స్, సామాజిక స్పృహ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ ఎవరి నోట విన్నా కానీ ఋషికొండ అనే ఈ ఋషికొండ చుట్టూతోనే, వైజాగ్ చుట్టూతోనే ఈ టాపిక్ అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్. కొంతమంది రాజభవనం అంటున్నారు, కొంతమంది ప్యాలెస్ అంటున్నారు, కొంతమంది టూరిస్ట్ కోసం రిసార్ట్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఏది నిజమని మా యొక్క ప్రయత్నం ఇది. మీరు క్షుణ్ణంగా పూర్తిగా ఈ వీడియోని మీరు పరిశీలించిన తర్వాత మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ యొక్క భవనాన్ని నిర్మించింది ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఋషికొండ విస్తీర్ణం 16 ఏకర్స్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క 3 భవనాలను నిర్మించిన ఈ భవనాలు ఏదైతే వీరు చెప్తున్నారో రాజభవనం, ప్యాలెస్ అని, ఆ యొక్క 3 భవనాలు కూడా 10 ఏకర్స్లో నిర్మించారు ఫ్రెండ్స్. అంటే అంతర్జాతీయ విలువలతో కూడుకున్న ఈ భవనాలని దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు చూసి ఎంతో విస్మయం పొందుతున్నారు ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన కళాఖండాన్ని కట్టారా ఇక్కడ వైజాగ్లో, ఎంతో ఎంతో చూడముచ్చటగా ఉంది, ఎంతగానో ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పి ఇంకా ఈ యొక్క వైజాగ్ని అందంగా అండ్ ఇంకా ఎక్కువ చూడముచ్చటగా ఉన్న ఈ భవనాన్ని ఎవరు నిర్మించారని ఇప్పటికే చాలా టూరిస్టులు కానీ లేదా అక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇంకా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతారు. అండ్ అలాగే ఇలాంటి భవనాలు ఈ ప్రాంతంలో జరగటం ఏంటి అని చెప్పి చాలామంది కూడా అబ్బురపరిచేలాగా ఉన్న ఈ భవనాలని చూసి ఎంతో విస్మయం పొందుతున్నారు ఫ్రెండ్స్. ఈ టూరిస్టులు చెప్పిన మాటలకి ప్రజలు ఎంతగానో సంతోషం చెందుతూ ఇలాంటి భవనం మా వైజాగ్లో కట్టడం వలన మాకెంతో ఇంకా ఆనందంగా ఉంది, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తుంటే మాకెంతో చూడముచ్చటగా ఉంది, అండ్ వాటిని చూసినప్పుడల్లా మాకెంతో గర్వంగా ఉంది ఈ ప్రాంతంలో మేము నివసిస్తున్నందుకు అని చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రాజకీయ పరంగా ఈ భవనాలను ఎవరు కట్టినప్పటికీ ఎంతగానో దీన్ని సుందరవనంగా తీర్చిదిద్దాలని ప్రజలు ఎంతో ఈ వైజాగ్ని ఎంతో ఇంకా అభివృద్ధి పదంలో అండ్ బృందావనంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ఉన్నవారి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. దేశం మొత్తం ఇది ఒక పెద్ద టాపిక్ అయిపోవడం వలన అంతర్జాతీయంగా ఎంతో పేరు వైజాగ్కి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ఉన్నవారి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఋషికొండ గురించే ఇంత దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తున్న కారణంగా ఈ యొక్క ఋషికొండ అండ్ వైజాగ్ బీచ్ అండ్ లొకేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ వీరి బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అంతర్జాతీయంగా ఈ యొక్క వార్త ఎంతగానో పబ్లిష్ అయిపోవడం వలన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క వైజాగ్ అండ్ ఋషికొండ ఈ యొక్క టాపిక్ దేశవ్యాప్తంగా నడుస్తున్న కారణంగా వీరికి ఇంకా వైజాగ్కి మరింత పేరు వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క భవనాన్ని 500 కోట్లతో నిర్మించారంట ఫ్రెండ్స్. అండ్ మిగిలిన 6 ఏకర్స్లో కూడా రాను మునుముందు మరింత అభివృద్ధి చేస్తామని అండ్ ఎలాగో ఇంకో ఎంతో సుందరవనంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పారట ఫ్రెండ్స్. ఇంకా మరింతగానో ఈ టూరిజాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ అండ్ సుందరవనంగా తీర్చిదిద్దుతూ ఈ యొక్క ఋషికొండని అండ్ వైజాగ్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని, ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా తీర్చిదిద్దుతారని మనసారా ఆకాంక్షిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఋషికొండ భవనాలను చూసి వారు ఎంతగానో విస్మయం పొందుతున్నారు ఫ్రెండ్స్. టూరిస్టులు కూడా ఎంతగానో ఆశ్చర్యంలోకి గురవుతున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సామాజిక స్పృహ ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.